ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అన్నారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. దేశంలో ప్రతి గంటకు 50 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను రోడ్ల మీద నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది అని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుంది అన్నారు వైఎస్ షర్మిల. తల్లిగా ఎన్నో పాత్రలు అన్నిటికీ న్యాయం చేస్తూ తనని తానే అర్పించుకునేదే మన భారత మహిళ. ఆ మహిళకి కాంగ్రెస్ పార్టీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి నమస్కరించుకుంటోంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ప్రతి గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మహిళలకు మన భారతదేశంలో భద్రత ఉన్నట్టా లేనట్టా? నారీ చట్టాలు అని పెద్ద పెద్ద చట్టాలు చేసేవారే గాని నిజానికి మన దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మహిళలకి భద్రతా భావం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ బీజేపీ పార్టీకి ఉన్న చరిత్ర మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా బహిరంగంగా ఊరేగించారు. ఇది బీజేపీ పార్టీ చరిత్ర. అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి మహిళలకి భద్రత గాని గౌరవం గాని మన దేశంలో మన రాష్ట్రంలో ఉందో లేదో సమాజము ఆలోచన చేసుకోవాలి. మహిళల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తోంది. మహిళలంటే ఓట్లేసే యంత్రాలు అయిపోయారు. ఎలక్షన్లు వస్తే మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు, ఉదాహరణకు చంద్రబాబు గారే తీసుకుందాం. సూపర్ సిక్స్ లో 3 పథకాలు మహిళలకు చెందినవే. కానీ అవి ఏ మటుకు అమలయ్యాయి? మహిళా శక్తి, మహాశక్తి పథకం పేరు మహాశక్తి. గుర్తుందా? మీ అందరూ ఓట్లేశారు తల్లి. మహాశక్తి. ఈ మహాశక్తి పథకం ప్రకారం చంద్రబాబు గారు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 50 సంవత్సరాల వరకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అలా మన రాష్ట్రంలో